కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. దర్శకులకి హ్యాండ్ ఇవ్వటంలో అల్లు అర్జున్ టాలీవుడ్ రణ్వీర్ అనిపించుకుంటున్నాడా? తన దగ్గరకు వచ్చేసరికి దర్శకులు ప్రూవ్ చేసుకుని ఉండాలా? గాడ్ ఆఫ్ వార్ అనౌన్స్ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి ఫుల్ హ్యాపీనెస్ ఇస్తోందా? అల్లు అర్జున్ వదిలేస్తే సినిమా హిట్టా? దర్శకులు ప్రూవ్ చేసుకుంటేనే, లేదంటే ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ చేశాకైనా సరే దర్శకులకు హ్యాండ్ ఇచ్చేస్తున్నాడు అల్లు అర్జున్. వేణు శ్రీరామ్ నుండి త్రివిక్రమ్ శ్రీనివాస్ వరకు బన్నీ బాధితులే. కరోనా బిఫోర్ వేణు శ్రీరామ్తో ఐకాన్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేస్తే పట్టాలెక్కలేదు. కథ నచ్చకే బన్నీ క్విట్ అయ్యాడని టాక్. కొరటాల శివతో AA21 అనౌన్స్ చేసిన బన్నీ ఆచార్య డిజాస్టర్ కావడంతో దర్శకుడిని పక్కనబెట్టి సుకుమార్ని లైన్లో పెట్టాడు. స్టైలిష్ స్టార్ కాదనడంతో తారక్ను సెట్ చేసి దేవరతో హిట్ కొట్టాడు కొరటాల. వేణు కొరటాల వర్కింగ్ స్టైల్ అలవాట్లేదు కాబట్టి బన్నీ తిరస్కరించాడనుకోవచ్చు. కానీ అతని ఖాతాలో 3 బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చిన త్రివిక్రమ్ శ్రీనివాస్ కు హ్యాండ్ ఇచ్చాడు బన్నీ. జులై, సన్ ఆఫ్ సత్యమూర్తి, అలా వైకుంఠపురం బ్లాక్ బస్టర్ హిట్స్ తర్వాత గురూజీతో 4th మూవీకి కమిట్ అయ్యాడు ఐకాన్ స్టార్. అనౌన్స్మెంట్ పోస్టర్ రిలీజ్ చేశాడు. మైథాలజీ మూవీ చేయాలనుకున్నాడు త్రివిక్రమ్. కానీ గుంటూరు కారం ఆశించిన విజయం సాధించకపోవడం, పుష్ప చిత్రాలతో అల్లు అర్జున్ రేంజ్ పెరగడంతో పాన్ ఇండియా అనుభవం లేదన్న కారణంగా గురూజీని పక్కన పెట్టేశాడు బన్నీ. త్రివిక్రమ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ గాడ్ ఆఫ్ వార్ ఎట్టకేలకు తారక్ చెంతకు చేరింది. రీసెంట్లీ అనౌన్స్ చేశారు. ఫ్యాన్స్ కూడా ఫుల్ హ్యాపీ. ఎందుకంటే బన్నీ ఇవే కాదు, గతంలో చాలా హిట్ సినిమాలు వదిలేసుకున్నాడు. అర్జున్ రెడ్డి, గీతా గోవిందం, బొమ్మరిల్లు, 100% లవ్, టెంపర్ కథలు ఫస్ట్ బన్నీ దగ్గరికెళ్లినవే. బిజీ షెడ్యూల్స్ వల్ల ఈ సినిమాలు చేయలేకపోయాడు. బన్నీ వదిలేసుకున్న ఈ సినిమాలన్నీ హిట్స్ పడ్డంతో గాడ్ ఆఫ్ వార్ కూడా సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ అవుతుందని ఇప్పటి నుండి ఫిక్స్ అయిపోతున్నారు తారక్ ఫ్యాన్స్. మరి ఈ ఎస్టిమేషన్స్ ఎంతవరకు కరెక్టో తేలాలంటే ఇంకొన్నేళ్లు ఆగాల్సిందే.